పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపాకరికర దయామయుడ, అద్భుతుడ, ఆశ్చర్య ఈ యొక్క ఉన్నతమైన నామమునకు, ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, నిత్యము నిరంతరము కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుతూ స్థుతింపబడుతూ మయపరచబడుతున్న దేవ, అల్పులము ఒట్టివారమైన మమ్మలను, ఎన్నికలేని మమ్మలను ఈ యొక్క అనాది సంకల్పంలో నీ కుమారుని యేసు క్రీస్తునందు మమ్మల్ని నాయన నీ సంఘముగా ఏర్పరచుకొని మా ద్వారా నీవు మహిమ పొందవాలని నాయన నీవు కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళికను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏ యోగ్యత, ఏ అర్హత లేని మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు రాజ్యముగాను, సంఘముగాను, యాజక సమూహంగాను, పరిశుద్ధ జనముగాను నాయన నీ సన్నిధిలో నిలవబడి నిన్ను కీర్తించి కొనియాడి మహిమపరిచే ధన్యతను మాకు అనుగ్రహించారు. ఇటు ధన్యత లేని వారు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు నాయన. తండ్రి, దయ ఉంచి నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య సువార్త నాయన అనేకుల ద్వారా, అనగా నీ దాసుల ద్వారా ప్రకటింపబడుతుండగా నాయన నీ యొక్క పిలుపును అందుకొని నీ కుమారుని యొక్క స్వరము నాయన విన్నవారు ఎవరైతే ఉన్నారో నాయన, ఈ మందలోని కాని గొర్రెలు నాకు మరికొన్ని కలవు అని చెప్పినప్పుడు నాయన ఆ గొర్రెలుగా మరి పిలువబడుతున్నటువంటి ఆ ప్రధాన కాపరి యొక్క స్వరమును విని నీ తట్టు తిరిగి నీ రాజ్యముగా చేర్చి నాయన నిన్ను స్తుతించి ఆరాధించే ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చేరి ఉన్న నీ పిల్లలమైన మామూలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. మా ధ్యానం అంతటికి తోడుగా ఉండి నడిపించండి. నీ వాక్కులను బోధించిన నాకు, వినుచున్న నీ పిల్లలకు నీ ఆత్మ నడిపింపు సమృద్ధిగా అనుగ్రహించేసి సమస్తం కూడా ఆది నుంచి అంతవరకు నీకు మహిమకరంగా జరిగించు వేడుకుంటూ బ్రతిమలాడుకుంటూ నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం అంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఇందాక చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి మనం పరిశీలిస్తే 7వ వచనంలో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదు. పరిశుద్ధులైన వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు అతిశయించడానికి ఒక కారణం ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక అతిశయంతో ఉంటారు. వారి కలిగినటువంటి పేరును బట్టి, వారి కలిగినటువంటి మరి సంపదను బట్టి, వారి కలిగినటువంటి అధికారాన్ని బట్టి, వారి కలిగినటువంటి వివిధ సంబంధమైన లోక సంబంధమైన వాటన్నిటిని బట్టి ఎవరు ఏదో ఒక విధంగా అతిశయపడుతూనే ఉంటారు. మరి పరిశుద్ధులు కూడా అతిశయపడుటకు ఒక కారణం ఉంది. కానీ ఆ కారణం ఏమిటి అనంటే అది లోక సంబంధమైనది కాదు. రాజులు అయితే దేనిని బట్టి అతిశయపడదురు? రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడతారు. రాజులైనా అధికారులైనా వారు దేనిని బట్టి అతిశయపడతారంటే వారికి ఉన్నటువంటి రథములను బట్టి, గుర్రములను బట్టి, అధికారమును బట్టి, సైన్యమును బట్టి, బలగమును బట్టి, రాజ్యములను బట్టి అతిశయపడతారు. కానీ పరిశుద్ధులు అలాగున అతిశయించ వీలు లేదు. పరిశుద్ధులకు అతిశయించవలసినటువంటి విధానం ఒకటి ఉంది అని పరిశుద్ధ లేఖనము మనకు తెలియజేస్తుంది. అది ఏమిటి అనంటే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అన్నది. ఈ మాట రాస్తుంది ఎవరు? కీర్తనకారుడైన దావీదు. దావీదు ఎవరు అంటే ఇశ్రాయేలీలకు రాజు. మరి రాజైన దావీదు తనకు గుర్రములు, రథములు, రౌతులు ఇవి తక్కువ, సైనికులు తక్కువ, తనకున్నటువంటి కోటలు, తనకున్నటువంటి విలాసవంతమైన జీవితము, వీటి ఏటిని బట్టి కూడా అతను దేవుని మహిమపరచలేదు. ఎలా మహిమపరుస్తున్నాడు అనంటే, ఆనాడు రాజు కాకముందు అడవిలో గొర్రెలు కాసుకునేటప్పుడు
ఆ గొర్రెలను మేపుతూ ఆకాశం వైపు తిరిగి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని. ఇంకా అనేక మాటలు రాశాడు. ఎందుకు ఈ దేనిని బట్టి రాశాడనంటే, నేను నా గొర్రెల కాపరిని, నేను ఏ విధంగా సంరక్షిస్తూ ఒక దుడ్డుకర్రను పట్టుకొని సంరక్షిస్తూ వాటి యోగక్షేమాలు చూస్తున్నానో, నాకు ఒక కాపరి ఉన్నాడు అని చెప్పి తనను తాను గొర్రెగా పోల్చుకున్నాడు. తన దేవుడైన యెహోవాను కాపరిగా పోల్చుకొని రాస్తున్నటువంటి కీర్తన. ఇప్పుడు అప్పట్లో అడవిలో గొర్రెలు కాచుకునే స్థితిలో రాసినటువంటి కీర్తనలో ఇప్పుడు ఏమన్నా రాజయ్యాక మారిందంటే మారలేదు. అదే మాట చెబుతున్నాడు. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు. మనమైతే అంటే ఎవరు మనము? ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు. దేవుని ప్రజలైతే దేనిని బట్టి అతిశయించాలనంటే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. ఆ అతిశయిస్తూ ఆయనను బట్టి అతిశయించేవారే ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించేవారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, దేవుని యందు కృతజ్ఞత అనేది ప్రతి మనిషికి అవసరం. దేవుడు కృతజ్ఞత కలిగి జీవించాలి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే పరిశుద్ధ లేఖనముల ద్వారా మనకు తేటపరుస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు మనకు చూపించినటువంటి మాదిరి, ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగ జీవించాడో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉన్నాడో, మరి ఆయన కంటే గొప్పవారం అయితే మనం కాము కదా. ఆయన స్వయంగా దేవుని కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు, దేవుని మహిమార్థమే ఈ లోకంలో బ్రతికాడు, ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యములను జరిగించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ప్రతి విషయంలో దేవునికి ఎలా కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాడో ఒకసారి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం మనం పరిశీలిస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం, ఆయన శిలువ మరణమునకు అప్పగింపబోయే మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి ఏం చేశాడు? గిన్నె పట్టుకొని, ఆ గిన్నెలో శరీరం ఉన్నది, ఆ గిన్నెలో ఆయన రక్తము ఉన్నది. ఆయన శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను తీసుకున్నప్పుడు ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన పాత్రలోనిది తీసుకున్నప్పుడు ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంతేకాదు ప్రియమైన దేవుని వల్ల మనం ఒక సందర్భంను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జన సమూహములకు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు మధ్యాహ్న కాల సమయమున వారు ఆకలి కొంటున్నది ప్రభు అయిన యేసు ఎరిగి, తినుటకు ఏమైనా ఉన్నదా అని అక్కడ శిష్యులను అడిగినప్పుడు, ఏమీ లేవయ్యా, ఈ 2 చేపలు 5 రొట్టెలు తప్ప ఇంకేమీ లేవనంటే, వాటిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పారు. తీసుకొని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అవునా? ఆ ఉన్న 5 రొట్టెలు 2 చేపలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించాడు. అప్పుడు అవి ఎంతమందికి పంచడానికి వీలు కలిగింది? 5,000 మందికి పంచాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ఇవ్వబడిన దాన్ని. జన సమూహములేమో అధికము, ఉన్నటువంటి ఆహారమేమో ఒక వ్యక్తికి మాత్రమే సరిపోయేటువంటి ఆహారం. మరి అనేకులకు ఆహారముగా పంచాలనుకున్నటువంటి రొట్టె చేప కొద్దిగా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఉన్నదాన్ని బట్టే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలిపోయింది. 5,000 మంది అంటే స్త్రీలు పిల్లలు వదిలిపెడితే మిగతా వాళ్ళు 5,000 మంది. మరి స్త్రీలు పిల్లలు కలిపితే ఇంకా అధికంగా ఇంకొక 5,000 మంది పురుషులు అంటే 2,000 మంది స్త్రీలు ఉండరా?
పిల్లలు ఒక 1000 మంది ఉండరా? ఊహ, మన ఆలోచన. మరి ఉన్నదాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆ కొద్ది ఏమైపోయింది? బహు విస్తారంగా అయిపోయింది. అత్యధికంగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అనండి. నూనెతో నా తల అంటే ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎప్పుడు ఈ కీర్తన కూడా, ఈ మాట కూడా ఎక్కడుంది? కీర్తనల గ్రంథం 23లో. నీవు నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎందుకు గిన్నె నిండి పొర్లుచున్నది అనంటే, ఉన్న కలిగిన కొద్దిలోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా అది నీకు అధికంగా ఉంటుంది. కృతజ్ఞత లేని వారికి మాత్రం ఎలాంటి ప్రయోజనము ఉండదు. అంటే మనం అభివృద్ధి చెందాలి అనంటే, మన జీవితంలో మనం ఎదగాలి అనంటే, మన కుటుంబము ప్రతి విషయములో ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగాలి అంటే ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే, దేవునికి ఉన్న దాంట్లోనే కృతజ్ఞత కలిగి జీవించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఈరోజు మనకు కలిగి ఉన్నది కొద్దిగే, కానీ కొద్దిగైనా నీ కాడుంది కదా, ఆ కొద్దిగైనా దేవుడు ఇచ్చిందే కదా. దానిని బట్టి నీవు కృతజ్ఞత కలిగి దేవునికి చెల్లించావనుకో, కృతజ్ఞతాస్తుతులు అదే అధికంగా ఉంటుంది. ఇప్పుడు సారేపాతులో ఉన్నటువంటి విధవరాలైన ఆ స్త్రీ తనకు కలిగిన కొద్దిపాటిలో నుంచే తీసుకొని దైవజనుడుగా భావించి ఆ యొక్క అప్పమును తీసుకొచ్చి ఆ ఏలియాకు ఇచ్చినప్పుడు ఆమె ఎలాగిచ్చింది? దైవజనుడు అని చెప్పి ఇచ్చింది కదా. దైవజనుడు అని చెప్పి తాను దేవునికి ఇచ్చింది. తాను వెంటనే భుజించాడా? తాను కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తాను కలిగినటువంటి ఆ కొద్దిపాటి పిండిలో నుంచే ఒక చిన్న అప్పం చేసుకొని రా తల్లి అని అన్నారు. ఆ చిన్న అప్పమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే కరువు తీరేంత వరకు ఏలియా పోషింపబడ్డాడు, కరువు తీరేంత వరకు ఆ కుటుంబము పోషించబడ్డాడు. దేనిని బట్టి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను బట్టి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. సిలువకు ఎక్కే ముందు తన శరీరమును బట్టి, రక్తమును బట్టి పాత్రలను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వారికి బోధించేటప్పుడు ఆహారం పంచే విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కానాను విందులో ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు అక్కడ కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించటం వలన కానాను విందు ఎంత ఘనంగా జరిగింది, పెళ్లి విందు. అవునా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో కుటుంబానికి ఎనలేని ఆశీర్వాదం. అందుకే అంటాడు, సింహపు పిల్లలైన ఆకలి కొనునేమో కానీ నీ పిల్లలు మాత్రం ఆకలి. అంటే మనకు కలిగి ఉంది కొద్ది కదా, ఈ కొద్ది దాన్ని బట్టి మనం ఏం చెల్లిస్తాము అని అనుకుంటాం. కానీ ఆ కొద్ది సమృద్ధి కావాలి అని అంటే ఇచ్చినటువంటి ఆ కొద్దిని బట్టే దేవునికి నువ్వు విలువైన తీరుగా ఘనమైన విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత ఉంది ప్రియమైన దేవుని. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంతెందుకు, సిలువ మరణం పొందేంత వరకు, మరణమునకు ఎక్కిపోయేటప్పటికి కూడా తాను పొందబోయే ఆ మహిమ లోకమును, మహిమ సింహాసనమును పొందేంత వరకు ఈ లోకంలో కన్నీటితో ఉన్నప్పటికీ కూడా దేవునికి ప్రార్థనలను, విజ్ఞాపనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆయన అంగీకరింపబడినట్టుగా రాయబడింది. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మనము అభివృద్ధి చెందాలన్నా, మన కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, ప్రతి విషయంలో మనము ముందుండాలంటే నడిపించే దేవుడు నడిపించకపోతే మనము అభివృద్ధి చెందము. నడిపించే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఆయన మనల్ని నడిపించు. కాబట్టి కృతజ్ఞతతో దేవునితో ఏం కలిగి ఉన్నామంటే సంబంధాన్ని పెనవేసుకున్న వారము. మన అభివృద్ధి అనే ఒక గొప్ప ఆధిక్యతను మనము ఆయనతో కలిగి ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభు మరొక విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది కూడా చూద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం కూడా మనం పరిశీలించినట్లయితే 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి
తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. తండ్రితో సంభాషిస్తున్నాడు, తండ్రితో ప్రార్థిస్తున్నాడు. దేవునితో మాట్లాడడం అంటే ఏమిటని అర్థం? ప్రార్థించడం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రితో మాట్లాడుతున్నాడు. పరలోకమందున్న తండ్రితోటి ఏమంటున్నాడు? తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా అని తండ్రిని మయపరుస్తూ, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను, అంటే లోకంలో ఉన్నటువంటి ఎన్నిక లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని పసిబాలుడుగా యేసుక్రీస్తు ప్రభు పోల్చాడు. లోకంలో ఉన్నతమైన స్థితిలో అధికారాలలో ఉన్న వారిని, జ్ఞానులను వివేకులను ఆయన తీసి పక్కన పెట్టాడు. ఎందుకు అనంటే దేవుడు మేము ఎవరమైతే మీ జ్ఞానులం అని అనుకున్నాడో, మేము ఎవరమైతే వివేకులం అని అనుకున్నారో వాళ్ళని దేవుడు ఏం చేశాడంట? దేవుడు తెలియజేయాల్సినటువంటి సంగతులను వారికి మరుగుపరచు. నేను అన్నిటికీ నేనే జ్ఞానిని అనుకున్న వారికి ఎవరైనా చెప్పగలుగుతారా? నాకంటే బుద్ధిమంతులు లేడు అనుకున్న వారికి ఎవరైనా చెప్పగలుగుతారా? నాకంటే తెలివి కల్లవాడు ఎవడు లేడని అనుకున్న వారికి చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకు? చెప్పినా అతనికి అర్థం కాదుగా. అతను అంతవరకు గిరిగీసుకొని ఉంటాడు కాబట్టి ఇక ఆయనకి చెప్పడు. ఇప్పుడు దేవుడు చేసేది కూడా అదే. ఏమంటున్నాడు చూడండి, తండ్రి ఆకాశం భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి. ఎందుకు మరుగు చేశాడు? వారు జ్ఞానులు కాబట్టి, వారు వివేకులు కాబట్టి. వారు చెప్పినా వినరు. యేసుక్రీస్తు చేసిన ప్రతి బోధ శాస్త్రులు వినరు, పరిసయ్యులు వినరు, సద్దుకేయులు కూడా వినరు. లోకంలో అనేక అధికారులు కూడా విన్నారు. కానీ అంగీకరించిరా? వారు అంగీకరించలేదు. కానీ ఎవరు అంగీకరించరు? ఎన్నిక లేని జనాంగము యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను అంగీకరించరు, ఆయన మార్గములను అనుసరించరు. కాబట్టి నువ్వు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుపరిచి పసిబాలురకు నువ్వు బయలుపరిచినావని నిన్ను చూసిరా. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు మరుగుపరుస్తాడు కొంతమందికి కొన్ని విషయాలు తెలియజేయడానికి. దేవుడు మరుగుపరిచినప్పుడు, దేవుడు తెలియజేయనప్పుడు ఇక నాలాంటి వారు కానీ ఇంకెవరైనా కానీ దాన్ని తెలియజేయాలని ప్రయత్నం చేస్తే అది వారికి అర్థమవుతుందా? దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఏం చేశాడంటే దేవుడు వారి అంధకార అవివేక హృదయమును బట్టి దేవుడే వారిని భ్రష్ట హృదయమునకు అప్పగించాడు. భ్రష్టత్వమునకే అప్పగించినప్పుడు మనమెవరూ లాగడానికి. కాబట్టి అలాంటి జ్ఞాన వివేకములు కలిగిన వారు, మేము జ్ఞానం అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి మరుగుపరిచి పసిబాలులకు అంటే లోకంలో ఎన్నిక లేని వారికి దేవుడు తన జ్ఞానమునిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు ప్రభు చెల్లిస్తాడు. ఈరోజు మనము కూడా, మనమే కాదు పరలోకంలో ఉన్నవారు కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. పరలోకంలో ఉన్నవారు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎలా చెల్లిస్తున్నారు? మన పరలోకంలో ఉన్నవారు మనకంటే ముందుగా వెళ్ళి పరదేశంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎలా చెల్లిస్తున్నారో ఒకసారి చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి మనం పరిశీలిస్తే, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుగుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి.
పరలోకంలో ఉన్నవారు ఉత్తగేం లేరు, పరదేశంలో ఉన్నవారు ఉత్తగేం లేరు. వారు కూడా దేవుని ఎదుట నీవే సమస్తమును సృజించిన వాడవు, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవని ఆ 24 మంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు తమ కిరీటములను తీసి సింహాసనం ఎదుట పెట్టారంటే వారు కలిగినటువంటి ఆధిక్యతను కూడా ఘనతను కూడా వారు తగ్గించుకొని దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనకు కనబడుతుంది. పరదేశంలో ఉన్నవారు పరలోకంలో ఉన్నవారు కూడా ఈ విధంగా స్తుతిస్తున్నారు అని అంటే మరి భూమి మీద ఉన్న మనము ఇంకా ఆయన అవసరతను కలిగి ఉన్న మనం. దేనిని కలిగి ఉన్న మనము? ఆయన అవసరతను కలిగి ఉన్న మనము, ఆయన నడిపింపును కలిగి ఉన్నటువంటి మనము, ఆయన ఆశీర్వాదాలను పొందగోరేటువంటి స్థితిలో ఉన్న మనము ఆయనను స్తుతించకపోతే ఎలా? ఆయనను ఆనుకోకపోతే ఎలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఎలా? కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళారా, మనము కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాగో ఒకసారి మనం చూద్దాం. 7వ అధ్యాయము అదే ప్రకటన గ్రంథము 10 నుంచి చూసినట్లయితే, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు వీరు? రక్షణను బట్టి. రక్షణను బట్టి. ఎలా రక్షణ కలిగింది వాళ్ళకి? సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు. అంటే వీరి రక్షణకు కారకులు ఎవరు? పరలోకమందున్న తండ్రి. సింహాసనాసీనుడు అంటే పరలోకమందున్న తండ్రి. గొర్రె పిల్ల అంటే ఎవరు కనబడుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మా రక్షణకు కారకుడు, దేవుడు మా రక్షణకు కారకుడు గనక మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. మనల్ని రక్షించిన దేవుణ్ణి బట్టి, మనల్ని రక్షించినటువంటి తన త్యాగమును బట్టి, మనల్ని రక్షించిన క్రీస్తు ప్రభువుకి బట్టి ఈ రోజు ఆయన సంఘములో కూర్చున్నాం కదా, మనము ఆయన శరీరం తింటున్నాం కదా, ఆయన రక్తమును త్రాగుతున్నాం కదా. మరి దానిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆదివారం మాత్రమే పరిమితి చేసుకున్నామా? పోని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకు అనంటే మనం రక్షింపబడింది ఆదివారం ఒక్కరోజుకి కాదు, ప్రతి దినము 24 గంటలు మనకు రక్షణ మనల్ని ఆవరించి ఉంది. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. కనుక ఇప్పుడు వారు ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని అన్నారో, మనం కూడా మనకు కలిగినటువంటి రక్షణను జ్ఞాపకం చేసుకోవాలి. అసలు జ్ఞాపకం ఉంటుందా మనం రక్షింపబడిన విధానము? అసలు జ్ఞాపకం ఉంటుందా మనం రక్షింపబడిన తీరు? అసలు జ్ఞాపకం ఉంటుందా మనం ఈ రక్షణ పొందుకున్న తర్వాత ఏ స్థితి పొందబోతున్నాము? ఆ నిరీక్షణ లేకపోతే ఈ రక్షణను గురించిన అవగాహన ఎలా ఉంటుంది? ఈ రక్షణ విలువ ఎలా తెలుస్తుంది? ఈ రోజు నేను పొందుకున్నటువంటి ఈ రక్షణ నాకు క్రీస్తు యేసు ప్రభు రక్తము ద్వారా కలిగింది. ఇప్పుడు నేను రాబోయే దినాలలో పొందుకోబోయే ఆ మహాలోకమును పొందుకునే అర్హత నాకు కలిగిందని ఆ క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు ఏనాడన్నా చెల్లించామా? అసలు బాప్తిసం తీసుకున్న సంగతే మనకు గుర్తుదా? కానీ ప్రియమైన దేవుని వల్ల మనం ఉదయం లేవగానే మనం రక్షణ పొందుకున్నటువంటి ఆ గడియ, ఆ దినము, ఆ ఆచరణ మనకు ఒకసారి జ్ఞాపకం రావాలి. ఆ రక్షణ బాప్తిసం ద్వారా నేను ఈ రోజు రక్షింపబడ్డాను, ఆ మహనీయమైన లోకమునకు నేను పాత్రుడిగా ఎంచబడ్డాను. ఈ రక్షణ కలగజేసిన నా తండ్రికి, నా కొరకు వధింపబడిన గొర్రెపిల్లైన నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఆయన సన్నిధిలో మొదటిగా మోకరించాను. రక్షణ నుంచి ప్రారంభం అవ్వాలని ప్రతి విధమైన కృతజ్ఞతాస్తుతులు. మనం ఈ రక్షణను పక్కన పెట్టేస్తాం. వివిధ చిన్న చిన్న కారణాలన్నిటిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కానీ ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదానంటే రక్షణ దినము నుంచి మనము కృతజ్ఞతాస్తుతులు ప్రారంభించాలి. కాబట్టి రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే
రక్షణనే మర్చిపోతే రాబోయే లోకాన్ని అందు విశ్వాసం అనేది, నిరీక్షణ అనేది ఉన్నవారం కాము. అసలు రక్షణ ఎందుకు పొందుకున్నాం మనం? పరలోకం పొందుకోవాలనే కదా, దేవునితో నిత్యం ఉండాలనే కదా. మరి రక్షణను మర్చిపోతే నిరీక్షణ ఎలా ఉంటుంది చెప్పు నీకు? ఇక నువ్వు బస్ స్టాండ్కి ఎందుకు వచ్చావో నీకు తెలవకపోతే ఏ బస్ ఎక్కుతావో నీకు తెలుస్తుందా? నువ్వు రెడీ అయ్యావు, వచ్చావు, బ్యాగు లగేజీ చదువుకున్నావు, బస్ స్టాండ్ లో నిలబడ్డావు. అసలు బస్ స్టాండ్ లో ఎందుకు నిలబడ్డావో నీకే తెలవకపోతే, దాని మీద నీకు ధ్యాస లేకపోతే, నీ రక్షణ లోనికి నిన్ను తీసుకొని పోయి పరలోకానికి తీసుకుపోయే వాహనంగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు నిన్ను నీ గమ్యస్థానానికి తీసుకుపోయే ఒక బస్సు రైలు వస్తే నీకు ప్రయోజనం ఏంటి? నిరీక్షణ లేదు కదా నీకు. కాబట్టి రక్షణ విలువ తెలిసిన వారే నిరీక్షణను గురించిన ఆధారం కలిగి ఉంటారు. అది లేకపోతే మన రక్షణకు మనం మర్చిపోయినట్లే. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళ మనం అలా ఉండకూడదని పరిశుద్ధ లేఖనములు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. ఎలా? యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం మనం పరిశీలిస్తే, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు అపోస్తులైన పౌలు గారు దేవునికి దేనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు? రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘమును బట్టి, రోమాలో వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, వారు కలిగి ఉన్నటువంటి మాదిరిని బట్టి, వారి సంఘం పట్ల కలిగి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, వారిని అందరిని బట్టి, సంఘానంతటిని బట్టి పౌలు గారు దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అంటే మనము దేవానికి స్తోత్రం అంటే కుదరదు. మనం ఏది చేసినా అది మాట చేత గాని క్రియ చేత గాని, మీరు ఏది చేసినా మన తండ్రి అయిన దేవుని మహిమ నిమిత్తము సమస్తమును కుమారుని ద్వారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా తండ్రికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధుల సంఘమును బట్టి అపోస్తులైన పౌలు దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెప్పి రాస్తున్నాడు. మిమ్మల్ని బట్టి నేను మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని లేఖల్లో కూడా ఆ విషయాన్ని పేర్కొన్నాడు. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం కూడా మనం పరిశీలించి చదివినట్లయితే 3:17, సహోదరులారా 3:17, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. సమస్తము కూడా యేసుక్రీస్తు పేరిట చేయాలి. ఆఖరికి కృతజ్ఞతాస్తుతులైనా సరే యేసుక్రీస్తు నామములోనే మీరు చెల్లించాలి. కాబట్టి మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయమని ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనము యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి అవసరత మనకుందని అర్థమవుతుంది. మరి దేనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఉంది. దేనిని బట్టి చెల్లించాలి? ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు చేసిన కృతజ్ఞతాస్తుతుల ప్రార్థన మనం విన్నాము. మనము పరలోకంలో ఉన్న పరిశుద్ధులు చేసినటువంటి కృతజ్ఞతాస్తుతులు మనం చూసాము. మనము ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో మనం చూసాం. అసలు దేనిని బట్టి చెల్లించాలి? పరిశుద్ధులకు దేనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఉంది అనంటే, మొదటిగా దేవుని దయాళత్వమును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో నుండి 106వ కీర్తన 1వ వచనం మనం పరిశీలిస్తే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవుడి దయాళత్వమును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఉంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
ఆయన కృప నిత్యము ఉండును అని. అంటే దేనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుని యొక్క దయాళత్వమును బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన యొక్క నడిపింపును బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు 107వ కీర్తన 1వ వచనం కూడా చూస్తే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము. చూసిరా, ఆయన కృప నిత్యం ఉంటుంది మనకి. ఆ నిత్యమున్న కృపను బట్టి మీరు యెహోవాకి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుడు, మరొక మాట మనం చూసినట్లయితే, ఇతరులను అంటే మనతో పాటు విశ్వాసులైన వారు ఎవరైతే ఉన్నారో వారు విశ్వాసంలో ఎదుగుతున్నారంటే, వారి విశ్వాసములో ముందుగా కనపడుతున్నారనంటే, వారి విశ్వాసమును బట్టి కూడా తోటి వారమైన మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైనా మనము ఫలానా సహోదరుడు, ఫలానా సహోదరి నీ వాక్యమునందు ఆసక్తి కలిగి, నీ అందు భయభక్తులు కలిగి, నీ అందు విశ్వాసము కలిగి, తండ్రి నీ సన్నిధిలో ఆ స్త్రీ, ఆ సహోదరుడు, ఆ సహోదరి నడుచుకుంటున్న విధానాన్ని బట్టి అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని మన తోటి వారిని బట్టి ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? ఇప్పుడు పౌలు గారు ఏం చేశారు? మిమ్మును బట్టి మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞత. అంటే సంఘమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అంటే సంఘంలో ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు, దేవుని పిల్లలు ఉంటారు, రక్షింపబడిన వారు ఉంటారు. వారిని బట్టి పౌలు గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కదా. మరి ఈ రోజు మనము కూడా మనతో ఉన్న సహోదరులను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి అవసరత ఉందని మనం చూడాలి. ప్రియమైన దేవుని వల్ల ఇందాక మనం చూసాం రోమా పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. అంతేకాదు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం కూడా మనం పరిశీలిస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని, మీ విషయమై నాకు కలిగినటువంటి ఈ ఆసక్తిని బట్టి తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. అంటే ఏమంటున్నాడు? పౌలు గారు ఒక సంఘాన్ని స్థాపించారు. అక్కడ సంఘంలో పరిచర్య కొనసాగుతుంది. ఆ సంఘంలో పౌలు గారు ఆసక్తితో ఎవరైతే స్థాపించారో అతనికే ఆసక్తి కదా ఉండేది ఎక్కువ. అతడే కదా ఆ సంఘం కొరకు పాటుపడేది. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, అసలు నేను స్థాపించినటువంటి ఆ సంఘంలో ఆ స్థానిక సంఘం విషయమై నాకు కలిగినటువంటి ఆసక్తి ఏదైతే ఉందో అంతటి ఆసక్తి తీతు ఒక హృదయంలో కూడా దేవుడు కలిగించాడు. అంటే నా సంఘం గురించి నేను మాత్రమే ఆలోచించట్లేదు, నా సంఘం గురించి నేను ఎంతగా ఆలోచిస్తున్నానో అంతటి ఆలోచన, అంతటి ఆసక్తి దేవుడు తీతు హృదయంలో కూడా కలిగించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నట్టు. మరి ఈరోజు కొంతమంది ఉంటారు, సేవకులు, సువార్థికులు, సంఘం వారు, ఎక్కడైనా సంఘం దేవుని సంఘమే కదా అని వేరే వాళ్ళు ఆ సంఘం మీద కొంచెం ఆసక్తి చూపించి ఏదన్నా చెప్పి చేయాలని అనుకోడు. నా సంఘం మీద నీదేంటి, నా సంఘం మీద నీ పెత్తనం ఏంది, లేదంటే నీ సలహాలు ఏందని అనేది తృణీకరిస్తాం. సంఘం ఎవరిదైనా, నువ్వైనా నేనైనా కాపరిలమే కానీ మనందరికి ప్రధాన కాపరి ఒకడే కదా. ఇప్పుడు సంఘ క్షేమాభివృద్ధి, అక్కడ సంఘంలో పరిస్థితి ఇలా ఉంది అని అంటే తోటి సహోదరుడుగా స్థానిక సంఘ కాపరికి ఏదైనా సలహా ఇస్తే అది స్వీకరించకపోగా అతన్ని తృణీకరిస్తే అది సంఘ క్షేమాభివృద్ధి అవుతుందా? నా సంఘమును గురించి నాకు ఎంత ఆసక్తి ఉందో పలానా సహోదరుడు కూడా నా సంఘం పట్ల ఇంత ఆసక్తి కనపరిచినటువంటి ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అని చెప్పగలుగుతాడా? కానీ పౌలు చెప్పాడు. ఏమంటున్నాడు? మరొకసారి మనం చూస్తే, ఈ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని, నీ విషయమై అంటే కొరింథీలో ఉన్న సంఘం యొక్క విషయమై నాకు కలిగిన, మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం అని అంటున్నాడు. అంటే పౌలు గారు ఏం చేస్తున్నారు? తిమోతిని కూడా సంఘమునకు పరిచయం చేస్తున్నారు.
ఇదిగో మీ విషయమై నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నానో, ఇదిగో నా తోటివాడు, నా జత పని వాడైనటువంటి తీతు కూడా మీ విషయంలో అంత ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. మీ విషయమై అంత ఆర్భాటం కలిగి ఉన్నవాడు, మీ విషయమై అంత ప్రయాసం కలిగి ఉన్నటువంటి వాడు, శ్రద్ధ కలిగినటువంటి వాడు. ఎంత శ్రద్ధ అంటే నాకు మీ విషయంలో ఎంత ఆసక్తి ఉంటుందో, ఇదిగో నా తోటి వాడైనటువంటి నా ఆత్మీయ కుమారుడైన తీతుకు కూడా అంతటి ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి కలిగించింది నేను కాదు, తండ్రే, దేవుడే అతని హృదయంలో ఆసక్తి కలిగించాడు అని చెప్పినప్పుడు పౌలును ఏ విధంగా చేర్చుకున్నారో ఇప్పుడు ఆ కొరింథీలో ఉన్న సంఘము తీతును కూడా అదే విధంగా స్వీకరిస్తారు. కానీ ఈరోజు ఫలానా వాడు మీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయినా సరే మీ దగ్గరకు వచ్చి వందనాలు చెప్తే వందనాలు చెప్పకండి, మా చర్చికి రమ్మంటే రమ్మనకండి, పోకండి, ఏదైనా మాట్లాడితే మాట్లాడకండి. కరెక్టేనా? అది సంఘము ఈరోజు ఒక చెరసాలలాగా మారిపోయింది. గిర్లు గీస్తున్నారు, తెలియని కంటికి కనపడని సంఖ్యలను చేతులకు కాళ్ళకు వేస్తున్నారు సంఘ కాపరు. ఈరోజు పౌలు గారు తీతుని యథేచ్ఛగా పంపించాడు. నాకు ఎంత ఆసక్తి ఉందో మీ విషయంలో, తీతు హృదయంలో కూడా దేవుడు అంతే ఆసక్తిని కలిగించాడనంటే పౌలు మాటను నమ్మరా? ఇప్పుడు కొరింథీలో ఉన్న సంఘం పౌలుని చేర్చుకున్న విధంగానే ఇప్పుడు తీతును కూడా చేర్చుకోరా? కాబట్టి ప్రేమైంది, మన సంఘం విషయమై మన సహోదరుల విషయంలో కూడా సంఘంలో ఎవరైనా ఆసక్తితో పనిచేస్తున్నారనుకోండి, వారి విషయమై కూడా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు సహవాసమును బట్టి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఉంది. చూద్దాము అపోస్తల కార్యములు 28వ అధ్యాయము, అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 15వ వచనం మనం పరిశీలిస్తే, అక్కడ నుండి సహోదరుడు మా సంగతి విని 28:15 అపోస్తల కార్యం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అపియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొని, అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అపియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చింది. పౌలు అక్కడికి వెళ్తున్నాడని తెలుసుకొని పౌలును ఎదుర్కొనుటకు వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చారంట. వారిని బట్టి అమ్మ ఇక్కడ మన సహోదరులు ఉన్నారు, మన సంఘం వారు ఉన్నారు, మనల్ని ఆదరించే వారు ఉన్నారని చెప్పి వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు పౌలు చెల్లించారు. ఆదరించు వారు లేకపోతే, చేర్చుకొని వారు లేకపోతే, వాక్యాన్ని ప్రకటింప చేయవారు లేకపోతే ఎలా పని కొనసాగుతుంది? ప్రేమ వల్ల అక్కడ ఉన్న వారందరిని బట్టి పౌలు గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మరి సంఘంలో ఉన్న వారు కూడా అదే విధంగా మాదిరి కలిగి లేకపోతే మరి సంఘ సేవకుడు ఎలా తన సేవను కొనసాగించగలుగుతాడు? ప్రకటించేవారు లేకపోతే, ప్రకటించు వారిని పంపేవారు లేకపోతే వారు ఎలా ప్రకటిస్తారు? సంఘ సహకారం కొరకు, సంఘ అవసరతల కొరకు తమ వ్యయాన్ని చెల్లించకపోతే సువార్థికుడు ఎలా పని చేయగలుగుతారు? ఈరోజు సువార్థికుల పరిస్థితి ఏందో తెలుసా? ఆదివారం ఆరాధన చేసుకొని, ఆదివారం ఆరాధన ముగించుకొని, మళ్ళా ఆరాధన అయిపోగానే ఏదో ఒక పనికి వెళ్ళిపోతున్నాం. ఇక మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు ఏదో ఒక చేతి పని. ఎందుకు? బయటికి పోతే ₹1 వస్తుంది, తన ఇంటి అవసరాల కొరకు, పిల్లల చదువుల కొరకు దాన్ని ఉపయోగించవచ్చు. ఎందుకు ఆ పరిస్థితి సేవకుడు కలిగిందంటే సంఘం యొక్క ఆదరణ లేకపోవడం, సంఘము తన పరిచర్యకు సహకరించకపోవడం, సంఘము తన పరిచర్యను అర్థం చేసుకోకపోవడం వల్ల. కానీ సంఘస్థులు వస్తారు, వారికి కావాల్సినటువంటి ప్రార్థనలను, విన్నపాలను సేవకుడికి తెలియచేస్తారు. కానీ సేవకుడికున్న అవసరతలేంటో వారు ఏనాడు ఆలోచన చేయరు. అలాంటి సేవకుడు ఎలా చేయగలుగుతారు పరిచర్య? సేవకుడు ఎప్పుడు వేటి మీద ధ్యాస కలిగి ఉండాలనంటే వాక్యాన్ని ధ్యానించుటయందు ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యాన్ని సంఘానికి బోధించి సంఘాన్ని బలపరిచే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి.
కొత్త ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొంతమంది కన్నా సువార్తను ప్రకటించి వీలైతే అక్కడ కూడా సంఘాన్ని స్థాపించి అక్కడ అనేక ఆత్మలను రక్షించే పనిలో ఈ విధంగా ఆత్మపరమైనటువంటి భారము కలిగి అతను సంచరిస్తూ తిరగాలి. అలా సంచరిస్తూ తిరగాలని అంటే మరి తన అక్కర్లో అవసరతలు ఎవరు తీరవాలి? నిలబడిన సంఘము, బలపడిన సంఘము, మొదటి నుంచి ఉన్నటువంటి సంఘం ఎవరైతే ఉన్నారో వారు ఇతని సేవకు పరిచర్యకు సహకరిస్తే అతడు ఆ సేవ పనిలో ముందుకు కొనసాగు. పౌలు గారు ఏమంటాడంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికల్లో చాలా బాధపడుతూ రాస్తాడు. ఒకసారి మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 13వ అధ్యాయం చూద్దానా? 13. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు గాని. ఎన్నో వచ్చరం? 13, 2 కొరింథీయులు 8:13. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు గాని హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగులలేదని, తక్కువ కూర్చుకొని వానికి తక్కువ కలగలేదని వ్రాయబడిన ప్రకారం అందరికి సమానంగా ఉండు నిమిత్తం ప్రస్తుతమందు మీ సమృద్ధి వారికి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. కాదు, కొంచెము కొంచెం కఠినంగా, నేను మీకు భారంగా ఉండదలుచుకోలేదు. మీ వద్దకు వచ్చినప్పుడు ఇతర సంఘములకు కలిగినటువంటి గొప్ప అవకాశమును నేను మీకు ఇవ్వలేకపోతున్నానని కూడా అంటాడు. చివరి అధ్యాయాలలోనే 12వ అధ్యాయం కావచ్చు. ఇగో 13, 12, 13. నేను మీకు భారముగా ఉండకపోతినను విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. అంటే ఇక్కడ ఆ మాటల్లో లోతు అర్థమైందా? నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప, అంటే నేను నా గురించిన భారము అన్ని సంఘాల వారికి ఉంది, మీ ఒక్క సంఘానికి తప్ప. కాబట్టి మీరు ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి అంటే అన్ని సంఘముల వారు నన్ను గురించిన భారం కలిగి ఉన్నారు, నా సువార్త పరిచర్య గురించినటువంటి భారం కలిగి ఉన్నారు. అది ఒక్కటే మీకు లేదు, మిగతా విషయాలు అన్నిట్లో మీరు వేరే వారికి తక్కువైన వారు కాదు. ఫిలిప్పీలో ఉన్న సంఘం వారు పౌలు గారు మాసిదోనియాలోనో ఎక్కడనో ఉన్నప్పుడు మాటి మాటికి వారి యొక్క సహకారమును పంపించేవారు. చెరసాలలో ఉన్నప్పటికి కూడా ఎపఫ్రాను పంపించి అతనికి సహకారం అందించేవాడు. మరి ఇప్పుడు కొరింథీ సంఘంలో అది లేదు, సువార్తికుని గురించిన భారం లేదు. మరి అందుకే అంటున్నాడు, ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. కొరింథీ సంఘము పౌలు గారి యొక్క భారాన్ని భరించే పరిస్థితిలో లేదని ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకే నా స్వాస్థములతోటే నేను కష్టపడి ఉన్నాను, మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుచున్నాను అని అన్నాడు. మీరు నాకు ఏ పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, నా భారము నా బాధ్యత నాకు ఏది మీరు భరించాల్సిన అవసరం లేదు, నా స్వాస్థాలతో నేను కష్టపడతాను, మిమ్మల్నే కోరుతున్నాను కానీ మీ సొత్తును కాదు అన్నాడంటే ఇప్పుడు కొరింథీ సంఘం యొక్క మాదిరిని మనం కూడా కలిగి ఉన్నామా? ఫిలిప్పీ సంఘం యొక్క మాదిరిని కలిగి ఉన్నామా? మరొక సంఘం కూడా ఉంటుంది, మరో సంఘం కూడా మాటి మాటికి ఒక పాట కూడా పాడతాం కదా, మాసిదోనియా సంఘం నిరుపేదలైనను వారు దాతృత్వము అధికంగా ఇచ్చారు. మాసిదోనియా సంఘం యొక్క మాదిరిని కలిగి ఉన్నామా? ఫిలిప్పీ సంఘం యొక్క మాదిరిని కలిగి ఉన్నామా? లేదంటే అసలు సేవకుడు గురించి మాకు అవసరమే లేదు, వచ్చామా విన్నామా వెళ్ళామా అన్నట్టుగానే ఉన్నాము అనే కొరింథీ సంఘం యొక్క మాదిరిగా ఉన్నాము. కొరింథీ సంఘం యొక్క మాదిరిగా ఉంటే సేవకుడు మాత్రము తన సేవ పరిచర్యలో ముందుకు కొనసాగలేదు. కొరింథీ సంఘము ఏమంటున్నాడు కొరింథీ సంఘం గురించి?
కొరింథీ సంఘం గురించి 13వ వచనము, నేను మీకు భారంగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ మీరు ఇతర సంఘంలో కంటే తక్కువ వారైతే నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అని అంటున్నాడు. అంటే భారముగా ఉండకపోవడం అనేది కూడా ఒక అన్యాయమే. పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి భారంగా ఉండకపోవడం అది అన్యాయం చేసినట్టే అంట. ఈ మాట అర్థమైతే ఎవరు ఆగలేరు. నేను మీకు భారముగా ఉండకుండా నేను ఉండడము నేను మీకు చేసిన అన్యాయము అని అంటున్నాడు. సువార్థికుని యొక్క భారము కలిగి ఉండడము వారికి కలిగినటువంటి ధన్యత అని అర్థం. అందుకే అక్కడ సంఘం యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే, వారు సంఘానికి సహకారంగా, సేవకు సహకారంగా, సువార్థికుని సహకారంగా కనపడటం లేదు. కాబట్టి పౌలు గారు నేను మీకు అన్యాయమే చేసి తినాను అన్నాడు. ఎందుకు? వారికి చెప్పిన అర్థం కావట్లేదు కాబట్టి మొదటగా మీరు రండి, మిమ్మల్ని కోరుతున్నాను కానీ మీ ధనమును నేను కోరట్లేదు అన్నాడు. ఏమన్నాడు? వచ్చినప్పుడు నేను వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుచున్నాను అని అన్నాడు. ఏం కోరుతున్నాడంట? ఇప్పుడు సంఘాన్ని మీరు వారం వారం వచ్చి, ప్రతిదినం వచ్చి దేవుని వాక్యం నేర్చుకొని దేవుని చిత్తం మీద గ్రహించి ఆ దేవుని చిత్తానుసారంగా మీరు బ్రతకండి, నేను ఆ విధంగానే మిమ్మల్ని కోరుతున్నాను కానీ మీ సొత్తును నేను కోరటలేదు అని చెబుతున్నాను. కానీ ఫిలిప్పీలో ఉన్న సంఘము దీనికి కొరింథీ సంఘానికి భిన్నంగా ఉంది. మాసిదోనియాలో ఉన్న సంఘము కొరింథీలో ఉన్న సంఘమునకు భిన్నంగా ఉంది. అందుకే పౌలు ఏ సేవకుడైనా సరే ఒక స్థానిక తను 2-3 చోట్ల పనిచేస్తున్నారంటే ముగ్గురు 3 రకాలైన వాతావరణం కలిగి ఉంటారు. ఒక సంఘం సహకరించే సంఘం అయితే మరో సంఘము ఎలాంటి సహకారం లేకుండా ఉంటుంది. ఒక సంఘము వాక్యాన్ని బట్టి అభివృద్ధి చెందే సంఘం అయితే మరో సంఘం ఎంత బోధించినా, వారికి ఎంత వినిపించినా, ఎక్కడ వేసినా ఏమంటారు గొంగలి అక్కడే ఉంది అన్నట్టుగా వారి అభివృద్ధి ఉంటుంది. కొన్ని సంఘాలలో సేవకుడు నొచ్చుకుంటాడు, కొన్ని సంఘం విషయంలో సేవకుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. కొన్ని సంఘంల విషయంలో సేవకుడు కన్నీటిని కార్చాల్సి వస్తుంది, కొన్ని సంఘం విషయంలో సేవకుడు దేవుని మహిమపరచవలసి వస్తుంది. మరి ఎలాంటి విషయంలోనైనా సేవకుడు మాత్రము తన పనిని మాత్రము వెనక తీయడు. వాక్యం బోధించే విషయంలోనూ వారికి అందించే విషయంలో. అంతేకాదు శరీర అవసరతల నిమిత్తము కూడా సువార్త విషయంలో సహోదరుల సహవాసమును బట్టి కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-6. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి అన్నాడు. మొదటి దినము నుండి ఇది వరకు అనంటే ఇప్పటి వరకు మీరు సువార్త విషయంలో ఎలా ఉన్నారంట? మీరు నాతో కూడా పాలివారై ఉన్నారు. ఇప్పుడు కొరింథీ సంఘానికి ఫిలిప్పీ సంఘానికి తేడా అర్థమైంది కదా. ఒక్క సంఘానికే పౌలు గారే ఇటు కొరింథీ సంఘానికి ఆయన పరిచర్య చేస్తున్నాడు, వాక్యం అందిస్తున్నాడు. ఇటు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఆయన పరిచర్య చేస్తున్నాడు, వాక్యం అందిస్తున్నాడు. కానీ సంఘాలు ఒక తీరుగానే ఉన్నాయా? బోధించేవాడు ఒక్కడే, నడిపిస్తుంది ఒక్కడే, పరిశుద్ధాత్ముడు. కానీ ఒక్క తీరుగా ఉన్నాయా అభివృద్ధి? ఒక్క తీరుగా ఉందా సహకారం? అంటే ఒక్క తీరుగా లేదు. సంఘానే అట్లంటే సంఘంలో ఉన్న వారు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఎందుకుంటారు? అందరు ఒక తీరుగుంటారా? ఏక భావము, ఏక తాత్పర్యం కలిగి క్రీస్తు సేవ కొరకు ఇవ్వాలి, క్రీస్తు సేవను ముందుకు కొనసాగించాలి, అనేకుల చోట్ల క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించాలి. నేను సువార్త ప్రకటించలేకపోయినా సువార్త ప్రకటిస్తున్నటువంటి సహోదరుడు ఎవరైతే ఉన్నారో వారి సహకారంగా నేను ఉండాలి. ఆ పనిలో నాది పాలి భాగస్వామ్యము కలిగి ఉండాలి. రేపటి నాడు దేవుడు గొర్రెలను మేకలను మందలుగా విభజించినప్పుడు నేను గొర్రెలలో ఉండాలి, ఆ పరలోకాన్ని చేర్చుకోవాలని తాపత్రయము ఆలోచన ఉందా? ఎప్పుడు జీవన సంబంధమైన పోరాటమే, ఎప్పుడు ధనాపేక్షనే, ఎప్పుడు సంపాదనే, పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు, గుర్తింపు కొరకు, వీటి కొరకు ప్రాకులాడుతున్న మనము దైవ సంబంధమైన కార్యాల గురించి ఏనాడన్నా ఆలోచన చేశామా? చివరికి నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, ఎంత ధనము కూడబెట్టినా, నిన్ను ఎంతమంది గుర్తించినా,
చివరికి వాటి అన్నిటినీ ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోవాల్సి, ఒంటరిగానే పుట్టాం, ఒంటరిగానే వెళ్ళాం. కాబట్టి ప్రభునందు మనం ఎలాగైనా బ్రతుకుతున్నాం, పుట్టాము, బ్రతికాము. ఒకటి అయిపోయింది, పుట్టడం ఒకటి అయిపోయింది, రెండోది బ్రతుకుతున్నాం, అది అయిపోయింది. మూడోది ఏంది నెక్స్ట్ మనకున్నది? చావు. ఆ మరణము ప్రభునందు ఉండాలి. లోకంలో పుట్టావు, లోకంలో పెరిగావు, కానీ మరణం మాత్రం లోక సంబంధంగా ఉండకూడదు. ప్రభునందు మృతులు ఉండాలి. అలాగూ ప్రభునందు మృతులు ఏమై ఉన్నారు? ధన్యులు. నువ్వు ఈ లోకంలో పడ్డ ప్రయాసములు అన్ని మాని ఏం చేస్తాడు? విశ్రాంతి పొందు. కానీ ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు విశ్రాంతి పొందాలని అనుకోవాలంటే నీ క్రియలు కూడా నీతో పాటే వస్తాయి. నీ పేరు రాదు, నీ ధనము రాదు, నీ గుర్తింపు రాదు, నీకున్నటువంటి ఈ లోక సంబంధమైన ఆస్తులు అంతస్తులు ఏది రాదు. నీ క్రియలు, అది మంచివైనను సరే చెడ్డవైన సరే, అంధకారం అందలి ప్రతి రహస్యమును ఆయన బయలుపరిచినప్పుడు ప్రతి వానికి వాని జీతము ఇచ్చును అను. ఆ జీతాన్ని నువ్వు వద్దనుకొని పారిపోయినా తీసుకొచ్చి జేబులో పెడతాడు. తన ఉగ్రత పాత్రలోనిది నీకు త్రాగిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మన క్రియలు ఏంటి అని అంటే దేవుని గురించిన పని. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, దేవుని పని చేసి ఆయన శరీరాన్ని ముగించాడు. అదే బోధలు అందుకున్న అపోస్తలులు వివిధ ప్రాంతాలకి, వివిధ దేశాలకు వెళ్ళారు, దేవుని సేవలో వారి తనువును చాలించారు. ఈ రోజు అదే బోధ నీ చేతుల్లో, నా చేతుల్లో ఉంది. మనము ఏదో ఒకనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఏ విధంగా విడిచిపెడుతున్నాం? వారి వలె మనము ఈ లోకాన్ని ముగిస్తున్నామా ఆత్మీయంగా, లేకపోతే శరీర సంబంధంగానే లోకాన్ని ముగిస్తున్నామా అనేది మనం అర్థం చేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనం అభివృద్ధి చెందాలి అన్నా, మనము అధికంగా హెచ్చింపబడాలి అన్నా, మనము పరలోకాన్ని చేరుకోవాలి అన్నా, ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని పనిలో ముందుకు కొనసాగే వారు మాత్రమే పరలోకాన్ని చేరుకుంటారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారే ఈ లోకంలో అభివృద్ధి చెందుతారని ఈ మాటలు తెలియజేస్తూ ఇంతవరకు ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు మన హృదయంలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ఇదిగో నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాపూర్వకంగా ఈ లోకంలో జీవించాలని నీ మాటలను మేము ధ్యానించాం. ఏ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో మా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో బ్రతికినంత కాలము నాయన నీకు ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడో, అంతేకాదు పరదేశంలో ఉన్నటువంటి నీ భక్తులు 24 పెద్దలు ఎలా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో, సింహాసనాసీనుడైన నీకును గొర్రెపిల్లకును ఎలా చెల్లించారో మేము చూసాం. భూమి మీద బ్రతుకుతున్న మేము కూడా నీకు ఏ విధంగా కృతజ్ఞతాపూర్వకంగా జీవించాలో నాయన మేము ధ్యానించాం. విన్న మాటలు మా హృదయంలో పదిలపరుచుకొని నీకు మహిమకరంగా జీవించే ధన్యతను అనుగ్రహించమని జరుగుతుంది. ఈ చిన్న ప్రార్థన మనవులు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్.